సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో షష్టమ స్కందంలోకి వచ్చేసాం మనం. సూత మహర్షి వ్యాసుడు జనమేజయుడికి చెబితే, నువ్వు మాకు చెబుతున్న ఈ దేవి చరితామృతాన్ని ఎంత గ్రోలినా తనివి తీరడం లేదు. వృత్రాసురుడి వృత్తాంతాన్ని నీ ముఖతః వినాలి అని కోరికగా ఉంది. అది వేదాలలో కూడా ప్రశస్తమైన గాథ. వృత్రుణ్ణి ఇంద్రుడు సంహరించాడు గదా. ఎలా సంహరించాడు? ఎందుకు సంహరించాడు? వృత్రుడు త్వష్ట కొడుకు కదా. త్వష్ట మహా తపస్వి, దేవతల పక్షం వాడే. ఇతని కొడుకుని సంహరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మహాబలశాలి అయిన వృత్రుణ్ణి ఇంద్రుడు ఎలా సంహరించగలిగాడు? ఏదో మోసగించి మట్టుపెట్టాడని అంటారు. అది నిజమేనా? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, పశుపక్ష్యాదులు తామసాలని విభజించారు గదా. సాత్వికులైన దేవతలకు నాయకుడైన ఇంద్రుడు వృత్రుడితో విరోధించడమేమిటి? మోసగించి సంహరించడమేమిటి? దీనికి విష్ణుమూర్తి ప్రేరకుడు కావడమేమిటి? ఇదంతా వింతగానూ విడ్డూరంగానూ ఉంది. హరిదేవేంద్రులు ఇంతటి సాహసం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇది పాపం కాదా? మహాత్ములు పాపాలు చేయవచ్చునా? చేస్తే పాపఫలం వారికి అంటుకోదా? వృత్రుడు బ్రాహ్మణుడు కనుక బ్రహ్మహత్యా మహాపాతకం ఇంద్రుడికి చుట్టుకోలేదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? దేవతలే ఇలా అన్యాయాలకు పాల్పడితే ఇక శిష్టత్వానికి గతి ఏమిటి? ఇవన్నీ మమ్మల్ని పట్టి పీడిస్తున్న సందేహాలు. వీటిని పారద్రోలుతూ ఈ వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించి పుణ్యం కట్టుకో. ఇంతకుముందు ప్రస్తావన వశాత్తు శ్రీదేవియే వృత్రాసురుణ్ణి సంహరించింది అన్నావు. ఆ ముక్క మమ్మల్ని మరీ మోహపెడుతోంది. ఒకరినే ఇద్దరు సంహరించడమేమిటి? దయచేసి ఇదంతా వివరించు అని శౌనకాది మహామునులు ఆవేదనగా అభ్యర్థించారు. శౌనకాదులారా, ఇవే సందేహాలు జనమేజయుడికి కలిగాయి. వ్యాసుణ్ణి అడిగాడు. ఆయన వివరంగా తెలియజేశాడు. అది యథాతథంగా చెబుతాను, ఆలకించండి. శ్రద్ధగా వినే శ్రోతలు దొరికితే వక్తకు మరింత ఉత్సాహం కదా. వ్యాసుల వారు చెప్పడం ఆరంభించారు. వృత్రాసుర వృత్తాంతం. జనమేజయ, వాసవ వృత్రాసురుల యుద్ధగాథ వేదాలలో సుప్రసిద్ధం, పురాణాలలోనూ ప్రసిద్ధమే. ఈ త్వష్టాసుతుడిని సంహరించినందువల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంది. చాలా యాతనలు పడ్డాడు. ప్రాయశ్చిత్తాలు చేసుకుని కడపటికి తొలగించుకోగలిగాడు. ఇంద్రోపేంద్రులు ఇద్దరూ కలిసి కపటోపాయంతోనే వృత్రుణ్ణి సంహరించారు. మాయాబలం అటువంటిది. మహామునీశ్వరులు సైతం మాయామోహితులు అవుతుంటారు. నింద్యమైన పనులు చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఎప్పుడు ఏ మహారాక్షసుడిని సంహరించినా కపటోపాయంతోనే కదా సంహరించింది. అతడు కూడా మాయామోహితుడయ్యే ఆ పనులు నిర్వహించాడు. ఆ మాయాశక్తికి లొంగనివాడు లేడు. ఎవరూ జయించలేని మోహన శక్తి అది. యుగయుగాలుగా శ్రీమన్నారాయణుడు మత్స్యాద్యవతారాలు ధరించాడంటే ఆ మాయాశక్తి అలా ధరింపజేసి ఆడించింది కనుకనే. గృహస్థుల మమకారాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ మాయా గుణకర్మలే. ఇది తెలుసుకోవడం ఎంతటి జ్ఞానులకు సాధ్యం కాని విషయం. మాయామోహితులై విష్ణువాసవులు దేవకార్యసిద్ధి కోసం కపటంగా వృత్రాసురుణ్ణి సంహరించిన కథాక్రమం ఏమిటంటే, ఇంద్రుడికి వృత్రుడితో పూర్వవైరం ఉంది. సవిస్తరంగా చెబుతాను, గ్రహించు. దేవతల్లోకెల్లా ఉత్తమోత్తముడై మహాతపస్వి అయి దేవ కార్యాలను సాధించడంలో నిపుణుడైన త్వష్ట ప్రజాపతిగా ఉన్న కాలంలో అనురాగంతో తనకు యోగ్యుడైన ఒక పుత్రుణ్ణి సృష్టించుకొన్నాడు. అతడు 3 తలలతో జన్మించాడు, త్రిశిరస్కుడు. అతడికి విశ్వరూపుడు అని నామకరణం చేశాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. రూపంలో చాలా అందగాడు. 3 తలలతో ఏకకాలంలో 3 పనులు చేసేవాడు. ఒక శిరస్సుతో వేదాలను అధ్యయనం చేస్తూ, మరొక శిరస్సుతో సురాపానం చేస్తూ, మరొక శిరస్సుతో లోకాలను చూస్తుండేవాడు. అధ్యయనం ముగిశాక ఈ విశ్వరూప త్రిశిరస్కుడు సకల దేవభోగాలను విడిచిపెట్టి శాంతుడై దాంతుడై గొప్ప తపస్సు చేశాడు. గ్రీష్మాన పంచాగ్ని మధ్యంలో నిలబడి హేమంత శిశిరాలలో సరోవరాన మునిగి
నిరాహారుడై జితేంద్రియుడై ఘోర తపస్సు చేశాడు. సామాన్యులకు అసాధ్యమైన తపస్సు అది. దాన్ని చూసి ఇంద్రుడికి గుబులు పుట్టింది. ఇతడు ఇంద్రుడైపోతాడేమో, తన పదవికి హాని కలుగుతుందేమో అని భయపడ్డాడు. ఇతడు ఇలాగే తన తపశ్శక్తిని పెంచుకుంటూ పోతే తన ప్రాణాలకే ముప్పు రావచ్చునని శంకించాడు. కాబట్టి ఉపేక్షించకూడదు అనుకున్నాడు. శత్రువు బలం పెంచుకుంటుంటే తెలివైన వాడెవడూ చూస్తూ కూర్చోకూడదు అని నిశ్చయించుకొని అతడి తపస్సును భంగపరచడానికి ఉపాయాలు ఆలోచించసాగాడు. ఊర్వశి, రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి ప్రభృతులను పిలిచాడు. సహాయం చేయమని అర్థించాడు. త్రిశిరస్కుడి తపస్సును నాశనం చేయమని, అతడిని మీ శృంగార విలాసాలతో ప్రలోభపెట్టి భ్రష్టుడిని కావించమని ఆజ్ఞాపించాడు. నా జ్వరానికి ఇది చికిత్స అన్నాడు. అందరూ కలిసి ఈ ఉపకారం చేసి పెట్టండి, నా సింహాసనాన్ని కాపాడండి, వెంటనే బయలుదేరి వెళ్ళండి అని ఇంచుమించు ప్రాధేయపడ్డాడు. అప్సరసలు అంగీకరించారు. మా శక్తి పేరకు గట్టిగా ప్రయత్నిస్తామని, అతన్ని లొంగదీసుకుంటామని మాట ఇచ్చి బయలుదేరారు. త్రిశిరస్కుడిని సమీపించారు. కామశాస్త్రోచితమైన హావభావాలను ప్రదర్శిస్తూ ఆడుతూ పాడుతూ అతడి ముందు నానా ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకపోయింది. అతడు కన్నెత్తి చూడలేదు. ఇంద్రియ నిగ్రహం సడలలేదు. మూగ, గ్రుడ్డి, చెవిటిలాగా స్థిరంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అప్సరసలు మరికొన్ని రోజుల పాటు ఆశ్రమంలోనే ఉన్నారు. ప్రయత్నాల తీవ్రత పెంచారు. అయినా త్రిశిరస్కుడు చలించలేదు. విసిగిపోయి అప్సరసలు ఇంద్రుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు. అలసట, దైన్యం, అవమానం వీటితో అప్సరసల ముఖాలు వాడిపోయాయి. వాళ్లు చెప్పకుండానే ఇంద్రుడికి విషయం అర్థమయ్యింది. వాసవ, మేము ఎంతగానో ప్రయత్నించాం, అయినా ఫలితం దక్కలేదు. అతడి ధీరత్వం చాలా గొప్పది. మరింకేదైనా ఉపాయం ఆలోచించు. ఆ జితేంద్రియుణ్ణి జయించడానికి మేము మా శక్తి చాలదు. అదృష్టం బాగుండి ఏ శాపమూ లేకుండా మేము క్షేమంగా తిరిగి రాగలిగాం. అతడు తపశ్శక్తితో అగ్నిలా వెలిగిపోతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించి రంగంలోకి దిగుసుమా అని మృదువుగా హెచ్చరించి అప్సరసలు సెలవు తీసుకున్నారు. ఇంద్రుడి అసూయ సోడుముట్టింది. ఉచితానుచిత వివేకం కోల్పోయాడు. సిగ్గు శరము విడిచిపెట్టేశాడు. లోకం నిందిస్తుందేమో అన్న భయం వదిలేశాడు. పాపబుద్ధి ప్రకోపించింది. ఆ తపస్విని సంహరించడానికి నిశ్చయించుకున్నాడు. విసృజ్య లోకలజ్జాంస తథా పాప భయం భృశం చకార పాప బుద్ధిం తు తద్వధాయ మహీపతే. వాసవుడు వజ్రాయుధం ధరించి స్వయంగా బయలుదేరాడు. తపస్సమాధిలో కూర్చున్న త్రిశిరస్కుడిని చూశాడు. ఇతడు చాలా మంచివాడు, ఏ పాపమూ చెయ్యలేదు. ఎలా చంపడం అని మనస్సు ప్రశ్నించింది. ఇతడు శత్రువు. ఇతడి తపోబలం ఇలాగే ఇంకా ఇంకా పెరిగితే నీ పదవికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే సంహరించు అని దుర్బుద్ధి ప్రబోధించింది. వెంటనే వజ్రాయుధాన్ని విసిరాడు. త్రిశిరస్కుడు గిరిశిఖరంలా నేలకు ఒరిగిపోయాడు. ఇంద్రుడు సంబరపడ్డాడు. ఆశ్రమవాసులు హాహాకారాలు చేశారు. నిరపరాధిని, మహాతపస్విని సంహరించిన దేవేంద్రుడు మహాపాపి అన్నారు. దురాత్ముడన్నారు. ఈ అకృత్యానికి ఫలం ఇంతకింత త్వరలో అనుభవిస్తాడన్నారు. త్రిశిరస్కుడి కళేబరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే విరాజిల్లుతోంది. తేజోనిధిలాగా ప్రకాశిస్తోంది. బతికి ఉన్నట్టే ఉంది. ఇంద్రుడు చూసి ఉలిక్కిపడ్డాడు. కొంపదీసి బతికేస్తాడా ఏమిటని భయపడ్డాడు. క్షణకాలం ఖిన్నుడయ్యాడు. వెంటనే తేరుకుని తక్షుడనే సన్నిహితుడిని పిలిచి, తక్ష, వీడి శిరస్సులు ఖండించు. ఇంకా బతికున్నట్టే కనపడుతున్నాడు. బతకడానికి వీలు లేదు. వెంటనే ఖండించు అని ఆజ్ఞాపించాడు. తక్షుడు తిరస్కరించాడు. ఇంద్రుణ్ణి అసహ్యించుకున్నాడు. ఇంద్ర, ఈ మహాతపస్వి అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు. నా గొడ్డలి ఖండించదు. ఈ పని నేను చెయ్యలేను. ఇది కుత్సితం, గర్హణీయం. నువ్వు చేసిన పనియే మహాదారుణం, అత్యంత నింద్యం. నాకు పాపభీతి ఉంది. పైగా చచ్చినవాణ్ణి మళ్లీ చంపమంటావేమిటి? శిరస్సులు ఖండించవలసిన అవసరం ఏముంది? అసలు నీ భయమేమిటో చెప్పు అన్నాడు. తక్ష, వీడి శరీరం ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనబడుతోంది. ముఖాలు చూడు ఎంత విశదంగా ఉన్నాయో. జీవిస్తాడేమో అని నా భయం. వీడు నా శత్రువు. జీవించడానికి వీలు లేదు. వాసవా, నీకు సిగ్గనిపించడం లేదు? ఇంతటి క్రూరకర్మ చేశావు. ఋషిపుత్రుణ్ణి సంహరించావు. ఇంకా బ్రతికున్నాడేమో అని భయపడుతున్నావా?
బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుందేమోనని ఆలోచించవేమిటి? ఆ భయం లేదా నీకు అన్నాడు. తక్ష, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఆ పాపాన్ని తొలగించుకుంటాను. దానికి భయపడవలసింది లేదు, తొందరపడవలసింది లేదు. ముందు వీడు పూర్తిగా చావాలి. వీడు నా శత్రువు అన్నాడు. మఘవన్, సరే, నీ ఇష్టం. నీకు మనస్సులో పదవీ లోభం ఏదో ఉంది కనుక ఇటువంటి పాపకృత్యం చేశావు. నాకు అలాంటి ప్రయోజనం ఏమీ లేదు. అందుచేత నేను చేయలేను, క్షమించు అన్నాడు. తక్ష, నా మాట విను. నీకు లాభం ఉండేట్టు చేస్తాను. యజ్ఞాలలో నీకు శాశ్వతంగా భాగం కల్పిస్తాను. యజ్ఞ పశువుల శిరస్సులు నీకు దక్కేట్టు చేస్తాను. నాకు ఈ ఉపకారం చేసిపెట్టు. వీడి శిరస్సులు ఖండించు. నువ్వు ఈ ప్రియం నాకు చేస్తే నేను ఆ ప్రియం నీకు చేస్తాను. కాదనుకు, గొప్ప అవకాశం జారి విడుచుకోకు అన్నాడు. ఈ ప్రలోభానికి తక్షుడు లొంగిపోయాడు, సంబరపడ్డాడు. గడ్రగొడ్డలు తీసి 3 శిరస్సులు ఖండించి 3 వైపులకు విసిరేశాడు. ఆ శిరస్సులు పడిన ప్రదేశాల నుంచి పక్షులు వేల సంఖ్యలో ఆవిర్భవించాయి. ఒక శిరస్సు ముఖం నుంచి కలవింకాలు అంటే పిచ్చుకలు, మరొక తల నోటి నుంచి తిత్తిరి పక్షులు, ఇంకొక శీర్ష వదనం నుంచి కపింజలాలు అంటే కముజు పిట్టలు అట అసంఖ్యాకంగా పుట్టుకొచ్చాయి. వేదాలను అధ్యయనం చేసిన ముఖం నుంచి కపింజలాలు, దిక్కులను నిరీక్షించిన ముఖం నుంచి తిత్తిరి పక్షులు, సురాపానం చేసిన ముఖం నుంచి కలవింకాలు జన్మించాయి. ఈ దృశ్యాన్ని చూసి త్రిశిరస్కుడు మరణించాడని నిర్ధారించుకుని ఇంద్రుడు గాలి పీల్చుకున్నాడు. యజ్ఞభాగాలు లభించాయి కదా అని తక్షుడు సంబరపడ్డాడు. ఆనందంగా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇంద్రుడు బ్రహ్మహత్య మహాపాతకానికి ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాడు. ఇక వృత్ర జననం గురించి తెలుసుకుందాం. పరమ ధార్మికుడైన పుత్రుడి మరణవార్త తెలిసి త్వష్ట పరమ క్రుద్రుడయ్యాడు. ఏ పాపమూ ఎరుగని నా కుమారుణ్ణి సంహరించావు కాబట్టి నిన్ను సంహరించే మరొక పుత్రుణ్ణి సృష్టిస్తాను. ఇంద్రా, నా తపశ్శక్తి ఏమిటో చూపిస్తాను. నీ పాపానికి ఫలం అనుభవిద్దువుగాని అని మనస్సులోనే దృఢంగా సంకల్పించుకున్నాడు. వెంటనే క్రోధాగ్నితో సమానంగా యాగాగ్నిని రగులుగొల్పాడు. అధర్వణ మంత్రాలతో అష్టరాత్ర హోమం చేశాడు. అగ్నికుండం నుంచి పావకోపముడైన పుత్రుడు ఆవిర్భవించాడు. ఇంద్రశత్రు, నా తపశ్శక్తితో వృద్ధి పొందు అని త్వష్ట ఆశీర్వదించాడు. క్షణాలలో అతడు ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. 10 దిశలకు బూరటిల్లి విరాట్ స్వరూపంతో నిలబడ్డాడు. కాలమృత్యువులాగా ఉన్నాడు. తండ్రి, ఏమి చెయ్యమంటావో ఆజ్ఞాపించు. ముందుగా నాకొక నామకరణం చెయ్యి. నువ్వేదో బాధపడుతున్నట్టున్నావు. ఏమిటి కారణం? నీ దుఃఖాన్ని నశింపజేస్తాను. ఇది నా వ్రతం. నేను జన్మించాక కూడా నా తండ్రి దుఃఖించడమా? వీలులేదు. నీ దుఃఖం ఇప్పుడే తొలగిస్తాను. కారణం చెప్పు. మహాసముద్రాన్ని ఆపోసనం పట్టగలను. ధరాధరాలను పిండి కొట్టగలను. సూర్యబింబాన్ని అరచేతితో అడ్డుకోగలను. దేవతలతో సహా ఇంద్రుణ్ణి తుదముట్టించగలను. యమధర్మరాజును మట్టి కరిపించగలను. ఈ భూగోళంలో ప్రజానీకాన్ని పెకిలించి సముద్రంలోకి విసిరేయగలను. తండ్రి, ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు. ఈ మాటలకు త్వష్ట మురిసిపోయాడు. పుత్రక, వృజినం నుంచి నన్ను రక్షించడానికి నువ్వు శక్తుడవు కనుక ఇప్పటి నుంచి నీ పేరు వృత్రుడిగా ప్రఖ్యాతి వసిస్తుంది. వృజినం అంటే దుఃఖం, త్రాణనం అంటే రక్షణం. వృజిన త్రాతు మధునా యస్మాత్ శక్తోసి పుత్రక తస్మాత్ వృత్ర ఇతి ఖ్యాతం తవ నామ భవిష్యతి. నీ అగ్రజుడు త్రిశిరస్కుడు ఉండేవాడు. మహాతపస్వి, వేదాంగవేత్త, సర్వ విద్యా విశారదుడు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతన్ని సంహరించాడు. వజ్రాయుధంతో సంహరించాడు. నిరపరాధిని సంహరించాడు. అటుపైని అతని 3 శిరస్సులు ఖండింపజేశాడు. అందుచేత ఓ పురుష శార్దూలమా, నువ్వు ఆ పాపిష్టి ఇంద్రుణ్ణి సంహరించు. వాడికి సిగ్గులేదు, పాపం లేదు, బుద్ధి అంతకన్నా లేదు. బ్రహ్మ హత్య మహాపాతకివాడు. వాడిని నువ్వు సంహరించాలి అంటూ త్వష్ట పుత్రశోకంతో భోరున విలపించాడు. కంఠం భొంగురు పోయింది. అంతలోనే తేరుకున్నాడు. వివిధ రూపాల దివ్యాయుధాలను సృష్టించాడు. వృత్రుడికి అందించాడు. ఖడ్గ, శూల, గద, శక్తి, తోమర, పరిఘ, పట్టిస, చక్రం, ధనురక్షయ తూణీరాదులనన్నింటినీ సమకూర్చాడు. అతి సుందరము,
అత్యంత దృఢమూ అయిన కవచాన్ని ఇచ్చాడు. మహామేఘం లాంటి రథాన్ని సృష్టించాడు. సమస్త యుద్ధోపకరణాలను అందించాడు. క్రోధం కళ్లల్లో దగదగలాడింది. ఇంద్రుణ్ణి సంహరించమని ప్రేరేపించాడు. వేద పండితుల ఆశీస్సులు అందుకుని వృత్రుడు ఆ దివ్య రథం అధిరోహించి ఇంద్రవధకు బయలుదేరాడు. ఈ వార్త తెలిసి ఇంద్ర పరాజితులైన సకల రాక్షసులు తమ తమ బలాలతో తరలివచ్చి వృత్రుడి వెంట నడిచారు. చారుల ద్వారా ఇంద్రుడికి ఈ వృత్ర వృత్తాంతం తెలిసింది. యుద్ధానికి వస్తున్నాడన్న వార్త అందింది. మహేంద్ర, నీ మీద క్రోధంతో త్వష్ట అభిచార హోమం చేసి ఈ వృత్రుణ్ణి సృష్టించాడు. సకలాయుధాలు రథము సమకూర్చాడు. మన మీదకి యుద్ధానికి పంపించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాక్షసులు ఇప్పుడు ఈ వృత్రుడికి బాసటగా బయలుదేరి వస్తున్నారు. నువ్వు త్వరపడాలి. యుద్ధ ప్రయత్నాలు చెయ్యాలి. మేరు మందర సంకాసుడై ఘోర భీకర విరావాలతో వృత్రుడు వచ్చి పడుతున్నాడు. చారులు ఇలా తెలియచేస్తుండగానే మరికొందరు దేవతలు పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. వారి ముఖాలలో భయం స్పష్టంగా కనబడుతోంది. దేవనాయక, మన నగరంలో అంతటా అపశకునాలు కనిపిస్తున్నాయి. కాకులు, గ్రద్దలు, డేగలు అరుస్తూ భవనాల మీద ఎగురుతున్నాయి, వాలుతున్నాయి. పెంపుడు పక్షులు కూడా చీచీ కూచి నినాదాలు చేస్తున్నాయి. గజాస్వాది వాహనాల కన్నుల్లో నుంచి ధారగా నీరు కారుతోంది. ఇటీవల 2-3 రోజులుగా అర్ధరాత్రి పూట రాక్షసాంగనల రోదన ధ్వనులు దేవతా భవనాలలో వినిపిస్తున్నాయిట. భవనాగ్రాల మీద ఉన్న పతాకాలు, ధ్వజస్తంభాలు తమంత తాము నేలకు పడిపోతున్నాయి. నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలెవరో వికృతాకారాలతో ఇంటింటికి వెళ్లి గృహ యజమానులను ఖాళీ చేసి త్వరగా పారిపోమ్మని బెదిరిస్తున్నారట. దేవకాంతలకు రోజూ దుస్వప్నాలు వస్తున్నాయట. రాక్షస స్త్రీలు వచ్చి తమను జుట్టు పట్టుకుని లాగుతున్నట్టు కలలు వస్తున్నాయిట. రాత్రిపూట నక్కల కూతలు భీషణంగా వినిపిస్తున్నాయి. మహేంద్ర, ఈ దుర్నిమిత్తాలకు కారణం ఏమిటో తెలియక ఏ ఉపద్రవం రాబోతుందో అని దేవతలందరూ భయపడిపోతున్నారు ప్రభు అంటూ విలపించారు. ఇంద్ర పలాయనం. చారులను దూతలను పంపించివేసి ఇంద్రుడు బృహస్పతిని దర్శించాడు. దుర్నిమిత్తాలను శాంతింపచేయమని, దేవతలకు తనకు మనశ్శాంతిని ప్రసాదించమని, ఏదైనా చక్కటి ఉపాయం చెప్పమని అభ్యర్థించాడు. సహస్రాక్ష, నేనేం చెయ్యగలను? ఏ పాపమూ ఎరుగని మునికుమారుణ్ణి సంహరించావు. తపస్సులో ఉండగా సంహరించావు. నెత్తిమీదికి తెచ్చుకున్నావు. పుణ్యపాపాలు అత్యుత్కటంగా చేస్తే వాటి ఫలాలు కూడా సత్వరంగానే అందుతాయి. అందుచేత ఏ పనినైనా చేయబోయే ముందు బాగా ఆలోచించుకోవాలి. ఎవరినీ సలహా కోరకుండా స్వయంగా వెళ్లి ఆ రోజున ఆ తపస్విని సంహరించి వచ్చావు. ఈ రోజున ఇలా సలహా చెప్పమని, సహకరించమని అడిగితే నేనేం చెయ్యను? అత్యుగ్ర పుణ్య పాపానాం ఫలం భవతి సత్వరం విచార్య ఖలు కర్తవ్యం కార్యం తద్భూతిమిచ్చత పరోపతాస్పనం కర్మ న కర్తవ్యం కదాచన న సుఖం విందతే ప్రాణే పరపీడాపరాయణః. పరుల మనస్సులను నొప్పించే పనులు ఎప్పుడూ చేయకూడదు. పరపీడాపరాయణుడికి ఎప్పుడూ సుఖం ఉండదు. మోహ లోభాలకు లొంగిపోయి బ్రహ్మహత్య మహాపాతకం తెచ్చిపెట్టుకున్నావు. ఇది స్వయంకృతం. దాని ఫలం వెంటనే కనిపించింది. వృత్రుడు ఆవిర్భవించాడు. ఏ ఆయుధాలు అతడిని ఏమీ చేయలేవు. నీ వజ్రాయుధం కంటే గొప్ప ఆయుధాలు అతడి దగ్గర ఉన్నాయి. త్వష్ట స్వయంగా సృష్టించి ఇచ్చాడు. కేవలం నిన్ను సంహరించడం కోసమే వస్తున్నాడు. బృహస్పతి మాట్లాడుతుండగానే పెద్ద కోలాహలం వినిపించింది. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, మహర్షులు దేవలోకం విడిచిపెట్టి పారిపోతున్నారు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అష్టదిక్పాలకులకు, సకల సేనాపతులకు కబురు పెట్టాడు. వసువులను, రుద్రులను, అశ్వినులను, సూర్యచంద్రులను తమ తమ సేనలతో బయలుదేరి రావలసిందిగా ఆజ్ఞలు పంపించాడు. క్షణాలలో సన్నద్ధులై విమానాలు అధిరోహించి తరలివచ్చారు. ఇంద్రుడు ఐరావతం అధిష్ఠించి వజ్రాయుధం ధరించి సేనాగ్రభాగాన నిలిచాడు. వృత్రుడికి ఎదురుగా నడిచాడు. వృత్రుడు సకల దానవ సేనా సహితుడై మానసోత్తర తీరంలో విడిది చేశాడు. ఇంద్రుడు సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరికీ భీషణ సంగ్రామం ప్రారంభమయ్యింది. 100 ఏళ్లు కొనసాగింది. సకల లోకాలకు
మహోపద్రవంగా పరిణమించింది. అష్టదిక్పాలకులు ఒక్కొక్కరు వీగి పలాయనం చిత్తగిస్తున్నారు. ముందుగా వరుణుడు పారిపోయాడు. తరువాత వాయుగణం, అటుపైన యముడు, సూర్యుడు, చంద్రుడు వరుసగా పరుగులంకించుకున్నారు. ఇది చూసి వజ్రపాణి బెంబేలు పడ్డాడు. తాను రణరంగం విడిచి పలాయనం చిత్తగించాడు. వృత్రుడు విజయగర్వంతో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించాడు. తండ్రి, ఇంద్రాది దేవతలను జయించాను. అందరూ కకావికలై పారిపోయారు. సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పారిపోయారు. ఇంద్రుడు కాలికి బుద్ధి చెప్పాడు. అతడి ఐరావతాన్ని బంధించి తీసుకువచ్చాను. ఇదిగో స్వీకరించు. భయపడి పారిపోతున్న వారిని సంహరించకూడదు అనే నీతికి కట్టుబడి ఇంద్రాదుల్ని విడిచిపెట్టాను. మరింక ఇప్పుడు ఏం చెయ్యమని ఆజ్ఞాపిస్తావో చెప్పు, చేస్తాను అన్నాడు. కుమారుడి మాటలకు త్వష్ట సంతోషించాడు. చిరంజీవి, ఈ వేళకి నేను పుత్రవంతుణ్ణి అయ్యాను. నా జీవితం సఫలమయ్యింది. క్రోధం చల్లారి మనస్సు శాంతించింది. నీ శక్తి సామర్థ్యాలు చూశాక ధైర్యం వచ్చింది. కానీ పుత్రకా, మరొక్క ఉపకారం నువ్వు నాకు చేయాలి. అదేమిటి అంటే చెబుతాను విను. నువ్వు సావధాన చిత్తుడివై దృఢ సంకల్పంతో స్థిరాసనం వేసుకుని తీవ్రంగా తపస్సు చేయాలి. బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. అవినాశిత్వాన్ని వరంగా పొందాలి. అప్పుడు దురాచారుడైన ఇంద్రుడిని సంహరించాలి. ఇది నా కోరిక. నెరవేర్చు. తపస్సు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు సుమా. ఇంద్రుడి జిత్తులు మారి తపస్సులను భంగపరిచే విద్యలో అతడికి అతడే సాటి. ఏనాడు నమ్మకు. ఇది గుర్తుంచుకుని తపస్సుకు ఉపక్రమించు. తపస్సు వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. రాజ్యభోగాలు, సకల సంపదలు, బుద్ధి వైభవాలు, యుద్ధ విజయాలు అన్నీ తపస్సులకే సాధ్యం. బ్రహ్మను ఆరాధించు. అతడు సంతృప్తి చెందితే ఏ వరమైనా ఇస్తాడు. వరం పొంది పాపిష్టి ఇంద్రుణ్ణి సంహరించు. తపస్సు చేసుకుంటున్న నిరపరాధిని సంహరించి నాకు పుత్రశోకం కలిగించిన దుర్మార్గుడు వాడు. వాడు అంతరించే వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వే సమర్థుడివి. నా పుత్రశోకం తొలగించు అన్నాడు. వృత్ర తపస్సు బ్రహ్మవరం. తండ్రి ఆజ్ఞను శిరసావహించి వృత్రుడు వెంటనే బయలుదేరాడు. గంధమాదన పర్వత శిఖరం చేరుకున్నాడు. పుణ్యనదిలో స్నానం చేసి కుశలుపరుచుకొని స్థిరాసనం వేసి కూర్చున్నాడు. అన్నోదకాలు పరిత్యజించి యోగమార్గం ఆశ్రయించి సృష్టికర్తను ఆరాధించాడు. ఇంద్రుడికి విషయం తెలిసింది. కంగారు పడ్డాడు. తపస్సును భంగపరుద్దామని ప్రయత్నించాడు. గంధర్వ, యక్ష, కిన్నర, పన్నగ, సర్ప, విద్యాధర జాతుల వారిని అందరినీ రకరకాలుగా ప్రయోగించాడు. అప్సరసలను అందరినీ వినియోగించాడు. ఏ ఉపాయమూ పారలేదు. వృత్రుడు నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడు. వృత్రుడి తపస్సు నిర్విఘ్నంగా 100 ఏళ్లు సాగింది. బ్రహ్మదేవుడు సంతోషించి హంసవాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నాడు. వృత్రుడి కన్నుల్లో ఆనంద భాష్పాలు. స్థిరాసనం నుంచి మెల్లగా లేచాడు. బ్రహ్మదేవుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి వినయంతో అంజలి బంధంతో నిలబడి, బ్రహ్మన్, నీ దర్శనంతో నేను దేవతా ప్రభువు కన్నా గొప్పవాడిని అయ్యాను. నీ ప్రేమకు, నీ వాత్సల్యానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదనిధి, నాది ఒకే ఒక చిన్న కోరిక. ఈ పాటికే నా భావం గ్రహించి ఉంటావు. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాను. లోహ కాష్ఠాది నిర్మితాలైన ఏ ఆయుధాలతోనూ నాకు మరణం లేకుండా వరం అనుగ్రహించు. యుద్ధరంగంలో నా బలం క్షణక్షణము వృద్ధి పొందాలి. నేను దేవతలకు అజేయుడిని అవ్వాలి అన్నాడు. బ్రహ్మదేవుడు చాలా స్ఫుటంగా నవ్వాడు. వృత్ర, నీ వాంఛితం నెరవేరుతుంది. ఎండినది గాని, తడిసినది కాని, పాషాణ నిర్మితం గాని, దారు నిర్మితం గాని అయిన ఏ ఆయుధంతోనూ నీకు మరణం ఉండదు. సంతోషమే కదా, ఇక వెళ్ళిరా అన్నాడు. అని చతుర్వదనుడు అంతర్ధానం చెందాడు. న శుష్కేణ న చార్థేణ న పాషాణేన దారుణ భవిష్యతి చ తే మృత్యురితి సత్యం బ్రవీమ్యహం. వృత్రుడు సంబరపడుతూ ఇంటికి వెళ్ళాడు. తండ్రికి వరం సంగతి చెప్పాడు. త్వష్ట ఆనందించాడు. కుమారా, నీకు శుభమగుగాక. మన శత్రువు దేవేంద్రుడు, త్రిశిరస్కుడిని సంహరించిన ఘాతుకుడు, మహాపాపాత్ముడు. వెంటనే అతడిని సంహరించి నాకు నిజమైన ఆనందం కలిగించు. నువ్వు ఇంద్ర పదవిని అధిష్ఠించాలి. నేను చూడాలి. అప్పుడు నా మనోవ్యధ తీరాలి. నాయనా, తండ్రి జీవించి ఉన్నంతకాలము అతడి మాటను జవదాటకపోవడము, వృద్ధాప్యంలో పోషించడము, గతించిన పిదప అతడి పేరున అన్నదానాదులు పుష్కలంగా చేయడము,
గయలో పిండ ప్రదానం చేయడం అనేవి 3 ఉత్తమ పుత్రుడి లక్షణాలు. ఇవి చేస్తేనే కొడుకనిపించుకుంటాడు. జీవతో వాక్యకరణాత్ క్షయా హే భూరి భోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభిః పుత్రస్య పుత్రత. కాబట్టి వెంటనే పూనుకుని నా కోరిక తీర్చు. త్రిశిరస్కుడిని నేను ఎంతకీ మర్చిపోలేకపోతున్నాను. సచ్చీలుడు, సత్యవాది, మహాతపస్వి, వేదవేత్త, ఏ అపరాధమూ లేకుండా నిహతుడయ్యాడు. ఈ పుత్రశోకానికి ప్రతీకారం చెయ్యాలి. ఇంద్రుణ్ణి నువ్వే సంహరించాలి అన్నాడు. తండ్రి మాటలు వింటూనే వృత్రుడు రథం అధిరోహించాడు. ఇంద్రలోకం మీదికి దండయాత్ర ప్రకటించాడు. రణదుందుబులు, శంఖభేరి నినాదాలు ఒక్క పెట్టున దశ దిశలకు మారుమ్రోగాయి. ఇంద్రుణ్ణి సంహరించి దేవరాజ్యం ఆక్రమిస్తానంటూ ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఇంద్రుడికి సమాచారం తెలిసింది. వెంటనే దిక్పాలకులతో సహా సకల దేవతా సైన్యాలను సన్నద్ధం చేశాడు. గృధ్ర వ్యూహం పన్ని యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. వృత్రుడు రావడమేమిటి? ఒక్కసారిగా భీషణ సంగ్రామం ప్రారంభమయ్యింది. ఇంద్రుడు సరాసరి వచ్చి వృత్రుణ్ణి ఢీకొన్నాడు. ఇద్దరికీ లోక భీకరంగా ద్వంద్వయుద్ధం సాగింది. హఠాత్తుగా వృత్రుడు ఇంద్రుడిని ముఖం మీద బలంగా కొట్టాడు. తాళలేక ఇంద్రుడు తూలిపడ్డాడు. అతడు తేరుకునేలోగా వృత్రుడు బంధించాడు. త్వష్ట ఆనందంతో కేరింతలు కొట్టాడు. దేవతలు హాహాకారాలు చేశారు. ఇక జృంభిక ఆవిర్భావం రేపటి రోజున తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.